నిన్న తెలంగాణ హైకోర్టులో మరొకసారి తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి ఘోరమైనటువంటి పరాభవమే జరిగింది. పరాభవము డైరెక్ట్‌గా సీఎం రేవంత్ రెడ్డి అని ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ హైడ్రాకు సీఎం ఆఫీస్‌కు ఉన్నటువంటి సంబంధమే అలాంటిది. ఒకసారి చూస్తే హైడ్రా పనిచేస్తున్నటువంటి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి కమిషనర్‌గా ఉన్నటువంటి ఏవి రంగనాథ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయనకు అందుతున్నటువంటి ఆదేశాల యొక్క మదర్ డిపార్ట్మెంట్ ఏమిటి అంటే, కంట్రోలింగ్ డిపార్ట్మెంట్ ఏమిటి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఈ యొక్క దానికి ఇన్ఛార్జ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారు అంటే సీఎం రేవంత్ రెడ్డియే ఉన్నారు. మరి అట్లాగే ఈ యొక్క హైడ్రాకు వ్యవహారములో కూడా సీఎంఏ చైర్మన్గా ఉన్నారు. కాబట్టి ఆయన ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా తమకు ఇష్టమైనటువంటి రీతిలో ఆదేశాలు ఇస్తున్నట్లుగా ఇక్కడ కనబడుతున్నది. కాబట్టి ఫాతిమా ఓవైసీ స్కూలు యొక్క కూల్చివేతకు అనగా సల్కం చెరువు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క స్కూల్స్ను ఎందుకు కూల్చివేయలేదు అనే ప్రశ్నకు ప్రభుత్వము మరియు ప్రతిపక్షాలు ప్రజలు అందరూ కూడా ఈ యొక్క ప్రశ్నలు లేవనెత్తుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి దానిపై ఏమి చర్య తీసుకోకపోతే హైకోర్టే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూనే కొన్ని ఆంక్షలు కూడా విధించింది. అంటే కూల్చివేతలపై స్టే ఇచ్చివేసింది. అనగా నిబంధనల ప్రకారం నోటీస్ ఇవ్వకుండా, చట్టపరమైనటువంటి ప్రాసెస్ను అనుసరించకుండా కూల్చివేతలు చేయకూడదు అని నిలిపివేసింది. తర్వాత ఇంకొక పాయింట్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, అసలు ఏ రకమైనటువంటి పని విధానం కలిగి ఉంది, ఏ ప్రాతిపదికత ఇది పనిచేస్తుంది అని చెప్పి కూడా ఈ యొక్క విధానాలను ఖచ్చితంగా నిలదీసింది. అనగా ఈ యొక్క నిలదీత డైరెక్ట్ ఏవి రంగనాథ్కు మాత్రమే కాకుండా ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆఫీసుకు కూడా మరియు ఈ మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్కు కూడా వర్తిస్తున్నది. అట్లాగే ఇంకొక మాట కూడా చెప్తున్నది, తెల్లవారుజామున జేసీబీలతో వెళ్ళి అక్కడ యుద్ధం జరుగుతున్నట్లుగా వాతావరణాన్ని సృష్టించడం సరికాదు అని జస్టిస్ విజయసేన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అట్లాగే అలీపూర్కు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఆ యొక్క వివాదం పైనే ఐలాపూర్ కూల్చివేత విషయంలో స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించారు కూడా.